బ్రేకింగ్ అంటోంది. ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేశారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు చైర్మన్. రాములు నాయక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన చైర్మన్ ముగ్గురుపై వేటు వేశారు. ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేశారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు చైర్మన్. రాములు నాయక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన చైర్మన్ ముగ్గురుపై వేటు వేశారు. పూర్తి డీటెయిల్స్ శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఎమ్మెల్సీల వేటుపై అప్డేట్స్ ఏంటి? ముగ్గురు పార్టీ మారిన ఎమ్మెల్సీల మీద వేటు పడింది. భూపత్ రెడ్డి, తర్వాత యాదవ్ రెడ్డి, రాముల్ నాయక్, ఈ ముగ్గురిని పదవులకు అనర్హత వేటు వేస్తూ చైర్మన్ కొద్దిసేపు క్రితమే స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. బులెటిన్ అసెంబ్లీ నుంచి బులెటిన్ కూడా విడుదలైంది. ఆల్మోస్ట్ వీళ్ళు ఎలక్షన్స్ ముందు 2018 ఎలక్షన్స్ ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత వాళ్ళు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని మీడియా సమావేశాలు కూడా పెట్టారు. కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు. భూపత్ రెడ్డి అయితే నేరుగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఈ ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ నుంచి. ఈ నలుగురు ఎమ్మెల్సీలు, కొండమూలి కూడా ఉన్నారు స్టార్టింగ్ లో, ఈ నలుగురు ఎమ్మెల్సీల మీద వేటు వేయాలని స్వామిగౌడ్కు ఫిర్యాదు చేశారు. కానీ కొండమూలి ముందే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను చైర్మన్ స్వామిగౌడ్ యాక్సెప్ట్ చేశారు. ఇంకా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీల మీద దాదాపు నెల రోజుల పాటు విచారణ జరిగింది. 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు. వాళ్ళ తరఫున న్యాయవాదులు వచ్చి వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డి, రాములు నాయక్ ముగ్గురు వచ్చి చైర్మన్ స్వామిగౌడ్ కలిసి వివరణ ఇచ్చారు. మొత్తంగా ముగ్గురు పైన వేటు వేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. రాములు నాయక్ గవర్నర్ కూడా కాబట్టి వేటు వేసే అవకాశం లేదు, వేటు వేయొద్దని 2 రోజుల క్రితం కూడా స్వామిగౌడ్ కలిసి రాములు నాయక్ ఒక పిటిషన్ ఇచ్చారు. కానీ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత గవర్నర్ కోటాలో ఉన్నా సరే కొన్ని టెక్నికల్ అంశాల లెక్క పరిగణలోకి తీసుకుంటే రాములు నాయక్ పైన కూడా వేటు వేయచ్చని స్వామిగౌడ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మాజీ ఎమ్మెల్సీలు అయ్యారు. ముగ్గురిని పదవుల నుంచి కూడా తప్పించారు. 19వ తేదీన కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్సీలను రేపు నుంచి స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, తర్వాత 19న ప్రారంభమవుతున్న శాసనమండలి సమావేశాల్లో కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఈ శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఓకే శివ. ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేశారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపత్ రెడ్డి, యాదవ్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు చైర్మన్. రాములు నాయక్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన చైర్మన్ ముగ్గురుపై వేటు వేశారు.